Hey guys, so ESET 2024 ఆల్రెడీ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఫిజిక్స్ నడుస్తుంది, కెమిస్ట్రీ నడుస్తుంది. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ చేద్దాము. ఈజీగా స్కోర్ చేసుకునే ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ చేసి ముందరికెళ్దాం. సో ఇది జనరల్గా తెలంగాణ కానీ ఏపీ ఈసెట్ కానీ పార్షల్ ఫ్రాక్షన్స్ 2 మార్క్స్ అడుగుతారు. సో 2 మార్క్స్కి అడిగేంత క్వశ్చన్స్ ఏమున్నాయంటే చెప్తున్నాను, జస్ట్ 3 మోడల్స్ ఉన్నాయి. మొత్తం పార్షల్ ఫ్రాక్షన్స్లో 3 మోడల్స్ ఉన్నాయి అంతే. సో 3 మోడల్స్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి స్ప్లిట్టబుల్ రూట్స్. Splittable or breakable roots. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మనము డిలే చేయకుండా ఎగ్జాంపుల్తో తీసుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి x-4 డివైడెడ్ బై x² - 5x + 6. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మీరు స్టెప్ 1 మీరు ఏం చేయాలంటే డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది? x² - 5x + 6 = 0. ఏమైంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది. సో అంతే కదా, క్వాడ్రాటిక్ అంటే పవర్ 2 ఉంది. సో ఇప్పుడు దీన్ని రూట్స్గా స్ప్లిట్ చేయొచ్చా చూద్దాము ఒకసారి, చేయొచ్చా లేదా. మనకు తెలుసు ax² ఫార్ములా రాస్తా ఉండండి. సో ax² + bx + c = 0. ఇలా ఉందంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్స్ కనుక్కోవాలనుకోండి. రూట్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ x = -b ± √b² - 4ac డివైడెడ్ బై 2a. ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఇది మనందరికీ తెలుసు. సో ఇంకా కంపేర్ చేసుకొని వేసుకుంటారండి. b ప్లేస్లో ఏముంది? -5 ఉంది. సో -b కాబట్టి +5 అవుతుంది. √b², 5² 25 - 4ac. a ఎంత? 1, c ఎంత? 6. సో 4 × ac, 4 × 6 24 డివైడెడ్ బై 2 × 1 అంతేనా? సో 5 ± 25 - 24 1 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ ఏమవుతుంది? 5 + 1/2. సో 3 ఒక రూట్ వస్తుంది, ఇంకో రూటు 5 - 1/2 2 ఒక రూట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? x² - 5x + 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x - 2 × x - 3. అంతేనా? x - 2 × x - 3. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్గా బ్రేక్ చేయాలి అంటే ఇంకొక మెయిన్ కండిషన్ కూడా చూడాలి. ఎప్పుడైనా కానీ న్యూమరేటర్ పవర్ ఉందే, అంటే x² + 4x అట్లా ఉన్నాయి కదా, హైయెస్ట్ పవర్ న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. అలాంటప్పుడే ఇప్పుడు మనం చెప్తున్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం? a డివైడెడ్ బై x - 2 ప్లస్ b డివైడెడ్ బై x - 3. ఎందుకు ab అని చెప్పేసి తీసుకున్నాను? ax bx అని తీసుకోవచ్చు కదా. అంటే నేను ఇందాక ఏం చెప్పినాను? పార్షియల్ ఫ్రాక్షన్స్లో హైయెస్ట్ పవర్ అనేది, న్యూమరేటర్లో ఉన్న హైయెస్ట్ పవర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? x⁻0 అంతేనా? x⁻0 1 కదా. సో x⁻0 ఇది 0, పవర్ 0 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పవర్ 1 ఉంది. అంతేనా? సరిపోయిందా? ఇందుకని మనం దాన్ని తీసుకుంటున్నాం, a అని చెప్పి తీసుకుంటున్నాం. అది రీజన్ దాని వెనకాల. సో ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాం మనము? x - 4 డివైడెడ్ బై x² - 5x + 6 = ఎల్సిఎం చేయడం వస్తుంది మనకు. ఎల్సిఎం చేయాలంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేయండి. a × x - 3 ప్లస్ b × x - 2 కింద
కింద ఏమవుతుంది, దీన్నే కదా మనం స్ప్లిట్ చేసింది. సో కింద అదే ఉంటుంది, x² - 5x + 6. సో దీన్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. సో x - 4 = ax - 3a + bx - 2b. ఓకేనా. సో x - 4 ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ టర్మ్స్ అన్న ఒక దగ్గరకు తీసుకురండి. ఎక్స్ టర్మ్స్ అన్న ఒక దగ్గర తీసుకొస్తే x × a + b. ఇప్పుడు కాన్స్టాంట్ ఉన్నాయి, కాన్స్టాంట్స్ అని ఒక దగ్గరకు తీసుకురండి. -3a - 2b. సో అటుపక్క ఇటుపక్క ఎక్స్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి, అటుపక్క ఇటుపక్క ఎక్స్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి. a + b = ఎక్స్ టర్మ్ ఏముంది, ఎక్స్ టర్మ్ ఏముంది 1 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ -3a - 2b అనేది ఒక కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, -4కి ఈక్వల్ అవుతుంది. సో 3a + 2b ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, 4కి ఈక్వల్ అవుతుంది. మైనస్ కామన్ తీసిన అంతే. సో ఇదొక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందా, ఈ రెండు ఈక్వేషన్స్ మనకు సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా, ఆన్సర్ వస్తుందా రాదా, ఎంత వస్తుందో ఒక్క నిమిషం నేను ఫర్ టైం బీయింగ్ డైరెక్ట్గా వేసేస్తాను, లేకుంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉండండి. మీరు నేను క్యాలిక్యులేటర్ యూస్ చేస్తున్నాను, మీరు దయచేసి క్యాలిక్యులేటర్ యూస్ చేయొద్దు, ఎందుకంటే ఎగ్జామ్లో మనకు క్యాలిక్యులేటర్ అలవ్ లేదు. సో నేను ఎగ్జాంపుల్స్ కోసం అని చెప్పి పెట్టుకున్నాను నేను బుక్ అంతే. టూ -1. సో a = 2 అంట, b = -1 అంట. సో ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్కి ఎలా స్ప్లిట్ అయినాయి, 2/x - 2 ప్లస్ b -1 కాబట్టి -1 / x - 3. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్టింగ్ అంతే. సింపుల్ సింపుల్ క్వశ్చన్, సింపుల్. మీరు కాంప్లికేట్ చేయకుండా ఉంటే చాలా సింపుల్గా అయిపోద్ది. నేను చెప్తున్నా, నన్ను బిలీవ్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2x + 1 / x - 1 × x + 3. ఆల్రెడీ రూట్స్ బ్రేక్ అయి ఉన్నాయి, స్ప్లిట్ అయిపోయినాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా a/x - 1 ప్లస్ b/x + 3. డినామినేటర్ని పట్టించుకోవద్దు, వదిలేయండి. 2x + 1 క్రాస్ మల్టిప్లై చేయండి, a × x + 3, సారీ a × x + 3 కదా, a × x + 3 ప్లస్ b × x - 1 ఖతం. సో ఇప్పుడు ఏం చేస్తాము, 2x + 1 ఎక్స్ టర్మ్స్ అన్న దగ్గరికి తీసుకురండి, x × a + b ప్లస్ 3a - b అయిపోయింది. సో ఎక్స్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి, ఏమున్నాయి, a + b వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని ఈక్వేట్ చేయండి, 3a - b = 1 అవుతుంది. సో ఈ రెండు సాల్వ్ చేస్తే అయిపోతుందా, ఈ రెండు సాల్వ్ చేయొచ్చా, దీన్ని ఈడి రాసుకుంటా, 3a - b = 1. సో ఈ రెండు యాడ్ చేయండి ఒకసారి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 4a = 3, a = 3/4, a = 3/4. సో దేర్ఫోర్ b ఎంత అవుతుంది, 2 - a అవుతుంది, అంతేనా, ఈక్వేషన్ 1 నుండి. సో b = 2 - 3/4 ఎంత, 5/4 అయిపోయింది. సో పార్షియల్ ఫ్రాక్షన్స్గా ఎలా స్ప్లిట్ అయినాయి, 3/4/x - 1 ప్లస్ 5/4/x + 3 అయిపోయింది, ఖతం. సింపుల్ సింపుల్ సింపుల్. సో ఇది ప్రొసీజర్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక పెద్ద క్వశ్చన్ చూద్దాం, చిన్న క్వశ్చన్ వద్దు, పెద్ద క్వశ్చన్ చూద్దాం. 1 / 1 - x 1 - 2x 1 - 3x. ఇది క్వశ్చన్. సో ఆబ్వియస్లీ కింద ఇప్పుడు ఎన్ని రూట్స్ కనిపిస్తున్నాయి, 3 ఉన్నాయి. సో ఖచ్చితంగా 3 కాన్స్టాంట్స్ తీసుకోవాలి, 3 కాన్స్టాంట్స్ తీసుకోవాలి, అంతేనా, డన్ అయిపోయింది. సో డినామినేటర్ నెగ్లెక్ట్ చేసేయండి, న్యూమరేటర్ని రాసుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. a ఇంటూ ఇప్పుడు అవతల 2 ఉన్నాయి, దీన్ని వదిలేసి అవతల రెండింటిని మల్టిప్లై చేయండి. 1 - 2x ఇంటూ
1 మైనస్ 3x ప్లస్ b ఇంటూ దీన్ని వదిలేసి మిగతా రెండు 1 మైనస్ x ఇంటూ 1 మైనస్ 3x ప్లస్ c ఇంటూ దీన్ని వదిలేసి మిగతా రెండు 1 మైనస్ x ఇంటూ 1 మైనస్ 2x. ఇప్పుడు మీరు ఒక్కసారి బాగా గమనించినారనుకోండి, మీరు బాగా గమనిస్తే దీన్ని మొత్తం పోగొట్టాలి అంటే నాకు తెలిసి టైం పడుతుంది. అంటే మీరు ఒక్కొక్క టర్మ్ తీసుకొని మల్టిప్లై చేసి ఇందాకట్ లెక్క ఈక్వేట్ చేయడము ఈ కాన్సెప్ట్లో వెళ్ళినారంటే టైం పడుతుంది. సో దానికోసం ఏం చేద్దాము, ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ 1 మైనస్ 2x ఉంది, సో దాన్ని 0 చేసేద్దాం. 1 మైనస్ 2x ఈక్వల్ టు 0 చేసినామంటే ఏమవుతుంది, 1 ఈక్వల్ టు 2x, x ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/2 అవుతుంది. సో x ఈక్వల్ టు 1/2 పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకోటి ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో b టర్మ్ కనుక్కునేయచ్చు, అంతేనా. 1 ఈక్వల్ టు a ఇంటూ ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ 2 ఇంటూ 1/2, 1 మైనస్ 2 ఇంటూ 1/2, సో 1 మైనస్ 1 అవుతుంది. సో ఆబ్వియస్లీ 0, ఈ టర్మ్ పోయింది. నెక్స్ట్ c దగ్గరికి రండి, c దగ్గరకు వస్తే కూడా 1 మైనస్ x, సో 1 మైనస్ 1/2 ఇంటూ ఇటు పక్క 1 మైనస్ 2x ఎంత వచ్చింది 0 అయింది, 0 ప్లస్ b దగ్గరికి రండి, b 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1/2 అంటే 3/2 అవుతుంది, అయిపోయింది. సో ఏ టర్ము పోయింది, సి టర్ము పోయింది, ఇంకా మిగిలింది బి టర్మ్ ఒక్కటే. సో బి దగ్గర రాసుకున్నాం, బి ఇంటూ 1/2 ఇంటూ ఎంత 1 మైనస్ 1.5, సో మైనస్ హాఫ్ అవుతుంది, అంతేనా. సో ఇక్కడ నుండి బి ఏమొస్తుంది, బి ఏమొస్తుంది -4 వస్తుంది, బి ఏమొచ్చింది -4 వచ్చింది, డన్. ఇప్పుడు ఒకటి చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు 1 మైనస్ 3x ఈక్వల్ టు 0 చేద్దాం, 1 మైనస్ 3x ఈక్వల్ టు 0 చేస్తాం, అప్పుడు x ఎంత వస్తుంది 1/3 వస్తుంది. సో ఎప్పుడైతే 1/3 సబ్స్టిట్యూట్ చేసినామో ఏ పోతుంది, ఏ 0 అవుతుంది, బి 0 అవుతుంది, సి కనుక్కోవచ్చు, అంతేనా. సో సి కనుక్కుందాం. సో 1 ఈక్వల్ టు ఇది 0 అవుతుంది, 1 మైనస్ 3x ఎక్కడైతే ఉందో అక్కడ 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. సో నెక్స్ట్ డైరెక్ట్గా సి దగ్గరకు వద్దాం, సి ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 2/3, అంతేనా. సో 1 ఈక్వల్ టు సి ఇంటూ 2/3 ఇంటూ 1 మైనస్ 2/3 ఎంత 1/3 అవుతుంది, అంతేనా. సో ఇక్కడ నుంచి సి ఏం రాసుకోవచ్చు 9/2 అని చెప్పి రాసుకోవచ్చు, సి ఎంత 9/2 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం చేయొచ్చు, బి కనుక్కునేసినాం, సి కనుక్కునేసినాం, బి కనుక్కునేసినాం, సి కనుక్కునేసినాం. ఇప్పుడు ఏ కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ఈ రెండిట్లో ఏదైతే టర్మ్ కామన్గా ఉందో, ఏ టర్మ్ కామన్ ఉంది 1 మైనస్ ఎక్స్ కామన్ ఉంది, సో 1 మైనస్ ఎక్స్ని 0 చేసేద్దాం. సో అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది, అది చేసినామంటే ఈ రెండు వెళ్ళిపోతాయి, ఇది ఒకటి మిగులుతుంది. సో 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 2x, 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3x, 1 మైనస్ 3. సో 1 ఈక్వల్ టు ఏ ఇంటూ -1 ఇంటూ -2. సో ఆన్సర్ ఎంత, ఆన్సర్ ఎంత ఏ ఈక్వల్ టు 2, డన్. సో ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా స్ప్లిట్ చేసినాం, 2/1 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఎంత -4/1 మైనస్ 2x ప్లస్ సి ఎంత 9/2 ఇంటూ 1 మైనస్ 3x, 9/2 ఇంటూ 1 మైనస్ 3x అయిపోయింది. సింపుల్ సింపుల్. సో ఇంతే, ఇంకా అంతకు మించి మన సారీ ఇక్కడ ఏ ఎంత అవుతుంది, ఏ ఎంత అవుతుంది, ఏ ఈక్వల్ టు 1/2 అవుతుంది, అంతే కదా. -1 ఇంటూ -2 2 అవుతుంది, సో 2 ఇటు పక్కకు వస్తే 1/2 అవుతుంది, సో 1/2 అవుతుంది. 1/2/1 మైనస్ ఎక్స్ -4/1 మైనస్ 2x ప్లస్ 9/2 ఇంటూ 1 మైనస్ 3x, ఇంతే సింపుల్. మీరు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా ఇదే ప్రొసెసరే, కేస్ 1 ఇదే ప్రొసెసరే, మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా చేయండి ఇలానే సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రాక్టీస్కి ఒకవేళ కావాలి అనుకుంటే ఒక క్వశ్చన్ రాస్తా, ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక క్వశ్చన్ రాస్తా. ఈ క్వశ్చన్ చేయండి, ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంది అనేది. నెక్స్ట్
కేస్ 2 గురించి మాట్లాడదాం. కేస్ 2 ఏ కేస్ అంటే రిపీటెడ్ రూట్స్ అండి. రిపీటెడ్ రూట్స్. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసేసుకున్నామా డైరెక్ట్గా. ఒక్క నిమిషం క్వశ్చన్ రాసుకుంటా. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది క్వశ్చన్. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా స్ప్లిట్ చేయమంటున్నాడు. సో కింద ఒక్కసారి డినామినేటర్ చూడండి. నేను ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయాలి అంటే న్యూమరేటర్లో ఉన్న పవర్, హైయెస్ట్ పవర్ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఎంత 1 ఉంది, కానీ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఆబ్వియస్లీ న్యూమరేటర్ పవర్ తక్కువ ఉంది. సో సరిపోయింది, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్స్ ఏమొస్తున్నాయి, ఎక్స్ ఈక్వల్ టు -3 సో రెండు రూట్స్ సేమ్ రూట్స్ వస్తున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ పాయింట్, ఈడ పవర్ అయితే ఎన్ అయితే ఉందో అన్నిసార్లు రాయాలి. అంటే ఫస్ట్ ఏ బై ఫస్ట్ పవర్ 1 రాసుకుందాం, ఎక్స్ ప్లస్ 3 పవర్ 1 ప్లస్ బి బై నెక్స్ట్ పవర్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అదే ఒకవేళ హోల్ క్యూబ్ ఉండింది అనుకో, ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్. ఎందుకు ఇలా రాస్తున్నాము, మనకి ఇక్కడ ఎన్ని రూట్స్ బయటపడాలి అంటే ఎన్ని ఫ్రాక్షన్గా స్ప్లిట్ అవ్వాలి అంటే ఈడ పవర్ ఎంత అయితే ఉందో దాని మీదనే బేస్ చేసుకుంటాం, అంతే కదా. ఇందాక కూడా మనం చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి అందుకనే 3 స్ప్లిట్ చేసుకున్నాం. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి అందుకనే 2 స్ప్లిట్ చేసుకున్నాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ వస్తాయి అందుకనే 2 పార్ట్సే పెట్టుకున్నాం. సో అలానే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 2 పార్ట్స్ ఉన్నాయి అందుకనే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాం. డన్. ఈ స్టెప్ అర్థమైపోయిందంటే డన్. ఇంకా సేమ్ ప్రొసీజర్ ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తాము, ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి. ఎల్సిఎం ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, ఇప్పుడు ఎంత వస్తుంది, ఏ బై ఎక్స్ ప్లస్ 3 మల్టిప్లైడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎల్సిఎం చేయడమే, ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇంకా ఎల్సిఎం కూడా రాదు అని చెప్పేసి అయితే దయచేసి అనొద్దండి మీరు నాకు. సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఈడ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏం లేదు, బి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ 3a ప్లస్ బి. సో ఎక్స్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి. ఎక్స్ టర్మ్స్ని ఈక్వేట్ చేస్తే ఏ వాల్యూ బయటపడింది 1 అని చెప్పేసి. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, 3a ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి బి ఏం రాసుకోవచ్చు, -3a అని చెప్పి రాసుకోవచ్చు. సో -3 ఇంటూ 1, సో -3 అయిపోయింది. పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ అయిపోయినాయి. ఎంత, 1 బై ఎక్స్ ప్లస్ 3, బి వాల్యూ ఎంత, -3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అయిపోయింది. డన్. ఇదే పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్టింగ్ అయిపోయాయి. కేస్ 2 కూడా డన్. కేస్ 2 ఈజ్ వెరీ సింపుల్ విత్ రిపీటెడ్ రూట్స్ అంతే. నెక్స్ట్ ఒక క్వశ్చన్ రాసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 2. నేను జస్ట్ ఎలా స్ప్లిట్ చేస్తామో రాస్తాము, ఇంకా ప్రొసీజర్ మాత్రం అదే. ఎక్స్ క్యూబ్ -5 డివైడెడ్ బై ఎక్స్ -1 హోల్ క్యూబ్ ఇంటూ ఎక్స్ -2. మీరు ఒక్కసారి బాగా గమనించినారనుకోండి, ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. కేస్ 1 ఏంది, బ్రేకబుల్ రూట్స్. సో ఇవన్నీ బ్రేకబులే, అంటే రూట్స్ కనుక్కునేకి పాసిబిలిటీ ఉంది. దీనికి రూట్స్ ఏమవుతాయి, 1 1 1. దీనికి రూట్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో బ్రేక్ అవుతున్నాయి. కేస్ 2 ఏంది, రిపీటెడ్ రూట్స్. సో కేస్ 1 కేస్ 2 కాంబినేషన్. ఇలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు తెలిసిన ప్రొసీజరే. సో దీన్ని ఫస్ట్ రాసుకుందాం. ఏ బై ఎక్స్ -1 ప్లస్ బి బై ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ -1 హోల్ క్యూబ్. ఇక్కడికి అది తెగిపోయింది. నెక్స్ట్ డి బై ఎక్స్ -2 చేసి ఇంక ఎక్స్పాండ్ చేసుకుంటూ రావడమే, అంతే. డన్. అంతే. ఎల్సిఎం కనుక్కోవడం, ఇదే స్టోరీ,
అంతే, ఇంకా అంతకుమించి కాంప్లికేట్ చేసే విషయం అయితే కాదు. ఓకేనా? ఇలానే చేయండి నా సజెషన్. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు మార్కులు, అంటే లాస్ట్ టైం నేనే షార్ట్ కట్స్ చెప్పిన. యాక్చువల్గా నేనే షార్ట్ కట్స్ చెప్పడం వల్ల కొంతమంది ఆ షార్ట్ కట్స్ని అతిగా యూజ్ చేసి మిస్టేక్స్ చేసినారు. సో దయచేసి రెగ్యులర్ ప్రొసీజరే ఫాలో అవ్వండి నా సజెషన్, ఈ ఒక్కదానికి వరకు అట్లీస్ట్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఇచ్చినాడు అనుకోండి, ఇంకా అంతే, ఇది కామన్, ఇంకా మనకు ఒక్కసారి ప్రొసీజర్ అర్థమైపోయిందంటే చాలు. నెక్స్ట్ 1/x³ ఇంటూ x - 2. ఇప్పుడు ఎలా రాసుకుంటాం? a/x ప్లస్ b/x² ప్లస్ c/x³ ప్లస్ d/x - 2. అంతేనా? ఇక్కడ నుంచి 3 పాయింట్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఒక రూట్ వస్తుంది. అంతేనా? సరిపోయింది. ఇది స్టోరీ. సింపుల్, వెరీ 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 సింపుల్. నెక్స్ట్ కేస్ 3. డినామినేటర్ కాంట్ బి బ్రోకెన్ అంటే రూట్స్ కనుక్కోవడము ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎక్కడ ఉన్నాయి? బాగా మంచి క్వశ్చన్ దొరకట్లేదు. x² + 1 డివైడెడ్ బై x - 2 ఇంటూ x² + 4. ఇది క్వశ్చన్. సో జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందండి? ax² + bx + c = 0 అని ఉంటుంది. సో ఇలా లేకుండా ఇక్కడ చూడండి, మధ్యలో ఎక్స్ టర్మే లేదు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, అండ్ దీన్ని రూట్స్ బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. దీన్ని బ్రేక్ చేయొచ్చు, x = 2, పెద్ద కష్టమేం కాదు, కానీ ఇది బ్రేక్ అవ్వదు. సో ఇలాంటప్పుడు ఏం రాసుకుంటాం? ఫస్ట్ దీని గురించి రాసుకోండి. a/x - 2 ప్లస్ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఖచ్చితంగా దీని ముందు పవర్ పైన రావాలి. అందుకని చెప్పేసి ఏం రాసుకుంటాం? bx ప్లస్ సి అని చెప్పి రాసుకుంటాం. అయిపోయింది, డన్. bx ప్లస్ సి అని చెప్పి రాసుకుంటాం. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకు? x మల్టిప్లైడ్ బై x² మల్టిప్లై చేస్తే ఎంత? x³ వస్తుంది. సో ఖచ్చితంగా 3 రూట్స్ వస్తాయి. 3 రూట్స్ వచ్చినాయా? 1 2 3. సరిపోయిందా? డన్. సో ఇంకా ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే x² + 1 = క్రాస్ మల్టిప్లై చేయండి, a × x² + 4. ఇందాక దగ్గర కేస్ 2లో కొంచెం కష్టము క్రాస్ మల్టిప్లై చేయడం, ఇక్కడ ఈజీనే మళ్ళీ x - 2. సో వీటి నుంచి ఇంకా మీరు సింప్లిఫై చేసుకుంటూ రావడమే. ఏం చేస్తాం? x² + 1 = ax² + 4a ప్లస్ bx² - 2bx ప్లస్ cx - 2c. అయిపోయింది. సో ఇక్కడ ఏ దానికి అదానికి సపరేట్ చేయండి. ఫస్ట్ x² టర్మ్స్ అని సపరేట్ చేయండి, x² టర్మ్స్ అని సపరేట్ చేయండి, x² × a + b. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేదు. సో నెక్స్ట్ x టర్మ్స్ సపరేట్ చేయండి, x టర్మ్స్ సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? c - 2b. అంతేనా? ప్లస్ c - 2b. ఇంకా నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమన్నా? ఈడొకటి ఉంది ప్లస్ 4a. ఇంకెక్కడ ఉంది కాన్స్టెంట్ టర్మ్? ఇక్కడ ఒకటి ఉంది -2c. అంతేనా? x² + 1. సో x² కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయండి, a + b = 1. అంతేనా? నెక్స్ట్ x టర్మ్ లేదు, సో 0. సో c - 2b = 0. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? c = 2b అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టెంట్స్ని ఈక్వల్ చేయండి, 4a - 2c = 1. సో ఇక్కడ నుంచి 4a 2c ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 2b అని రాసుకోవచ్చు. సో 2 × 2b = 1. సో 4a - 4b = 1. సో ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సో ఈ రెండు సాల్వ్ చేయొచ్చా? ఫస్ట్ ఇది 1 అనుకుంటా, ఇది 2 అనుకుంటా.
సో 1 2 సాల్వ్ చేద్దామా, 1 and 2 సాల్వ్ చేద్దామా. సో a ప్లస్ బి ఈక్వల్ టు 1. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే 4 కామన్ తీస్తా, 4 కామన్ తీసి అవతల పంపించేస్తా. ఏమవుతుంది, 1/4 అవుతుంది. అయిపోయింది. సో a మైనస్ బి ఈక్వల్ టు 1/4. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత, 2a ఈక్వల్ టు 1 + 1/4 5/4. సో a ఈక్వల్ టు ఎంత, 5/8 అయింది. నెక్స్ట్ b ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇప్పుడు b ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 - a అవుతుంది. సో 1 - 5/8 అంటే అప్రాక్సిమేట్లీ 3/8 వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ సి రావాలి. సి కోసం ఏం చేస్తాం, 2 times ఆఫ్ బి. బి ఎంత, 3/8. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 3/4 వస్తుంది. అయిపోయింది, డన్. సో ఎలా స్ప్లిట్ చేసుకున్నాం, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 5/8 డివైడెడ్ బై x - 2 ప్లస్ బి వాల్యూ ఎంత, 3/8 3/8x ప్లస్ సి వాల్యూ ఎంత, ప్లస్ 3/4 డివైడెడ్ బై x² ప్లస్ 4. అయిపోయింది. దేర్ ఎండ్స్ ద స్టోరీ. సింపుల్ కాంప్లికేషన్స్ లేని క్వశ్చన్. సో ఇలా ఎలా అయినా అడగొచ్చు వాడు. ఇప్పుడు సపోజ్ ఇంకొక క్వశ్చన్ రాసుకుంటా, నేను ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటా. x minus 1 into x² plus 1 whole square. ఇక్కడ మీరు బాగా గమనిస్తున్నారా, ఫస్ట్ ఏం రాసుకుంటాం, దీన్ని ఒక్కటి రాసుకోండి, a/x - 1. అంతేనా. ఇక్కడ మీరు ఒక్కసారి బాగా గమనిస్తున్నారంటే ఏం జరుగుతుంది చెప్పండి మీరు నాకు. ఇక్కడ కేస్ 2 కేస్ 3 కలిసినాయి, కేస్ 2 కేస్ 3 కలిసినాయి. సో కేస్ 2 కేస్ 3 కలిసినప్పుడు ఏం రాసుకుంటాం, కేస్ 3 సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. సో కేస్ 3 సాటిస్ఫై అవ్వాలంటే ఏం రాసుకుంటాం, bx ప్లస్ సి డివైడెడ్ బై ఫస్ట్ x² ప్లస్ 1 కేస్ 2 సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ dx ప్లస్ ఈ డివైడెడ్ బై x² ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయిపోయింది. సో ఇప్పుడు టోటల్గా 5 రూట్స్ వస్తాయి. 5 రూట్స్ కరెక్టా కదా చూద్దామా. ఇక్కడ x² హోల్ స్క్వేర్ అంటే ఎంత, x⁴. అండ్ ఇక్కడ మల్టిప్లైడ్ బై x. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, x⁴. సరిపోయింది, డన్. సో ఇంకా మీరు ఇది పెట్టుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ప్రొసీజర్ పెట్టుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఇంకా మీరు కష్టపడాల్సిన పని ఏం లేదు. సింపుల్ కాన్సెప్ట్ అర్థమైంది, దాని వెనుక ఉన్న లాజిక్ అర్థమైంది అంటే మీరు ఎటైనా వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళి ఆడుకోవచ్చు. సపోజ్ కేస్ 3 ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 2x² ప్లస్ 3x ప్లస్ 4 డివైడెడ్ బై x - 1 ఇంటూ x² ప్లస్ 2. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినారు. ఏం చేస్తాం, స్ట్రైట్ ఫస్ట్ సింపుల్ రూట్ ఒకటి ఉంది, సో దానికోసం a/x - 1. నెక్స్ట్ కాంప్లికేటెడ్ రూట్ ఒకటి వచ్చింది, సో దానికోసం bx ప్లస్ సి డివైడెడ్ బై x² ప్లస్ 2. అయిపోయింది. దేర్ ఎండ్స్ ద స్టోరీ. సో న్యూమరేటర్ ఎంత, 2x² ప్లస్ 3x ప్లస్ 4. క్రాస్ మల్టిప్లై చేయండి, a ఇంటూ x² ప్లస్ 2 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేయండి bx ప్లస్ సి ఇంటూ x - 1. సో సపరేట్ చేయండి, ax² ప్లస్ 2a ప్లస్ bx² మైనస్ bx ప్లస్ cx మైనస్ c. సో ఇక్కడ నుండి x² టర్మ్స్ అన్ని లాగేయండి, x² ఇంటూ a ప్లస్ b, అంతేనా. x టర్మ్స్ అన్ని లాగేయండి, ప్లస్ x ఇంటూ c మైనస్ b. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, ప్లస్ 2a మైనస్ c. సో ఇంకా కంపేర్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు a ప్లస్ b x² టర్మ్స్ దేనికి ఈక్వల్ అవుతున్నాయి, 2కి ఈక్వల్ అవుతున్నాయి. నెక్స్ట్ x టర్మ్స్ c మైనస్ b, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 3కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 2a మైనస్ c, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 4కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు యూస్ చేసుకొని ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత అవుతుంది, a ప్లస్ b ఈక్వల్ టు 2 మైనస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత, a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5 అవుతుంది.
సో ఇప్పుడు ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఏసి సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. నేను డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తాను. మీరు క్యాల్సి పెట్టి చేయొద్దండి దయచేసి ప్లీజ్. సో ఏ వచ్చేసి 3 వస్తుంది, సి వచ్చేసి 2 వస్తుంది. ఇప్పుడు బి ఎంత వస్తుంది? బి ఎలా రాసుకుంటాము? ఇక్కడ నుంచి 2 మైనస్ ఏ రాసుకుంటాం. సో 2 మైనస్ ఏ, సో 2 మైనస్ 3 అంటే -1 అయిపోయింది. డుబక్. సో పార్షియల్ ఫ్రాక్షన్కి ఎలా స్ప్లిట్ చేసినాము? ఏ వాల్యూ ఎంత? 3/x-1 ప్లస్ బి వాల్యూ ఎంత? -1x. సో ప్లస్ ఇంటూ -x ప్లస్ సి వాల్యూ ఎంత? సి వాల్యూ +2 డివైడెడ్ బై x² + 2 అయిపోయింది. డన్. ఇంకా అంతకు మించి కష్టపడే అవసరమే లేదు. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంతే, ఇంతకు మించి మిమ్మల్ని ఏం కాంప్లికేషన్స్ చేసి క్వశ్చన్స్ అడగరు. సో మీరు టెన్షన్ పడొద్దు, టెన్షన్ పడేంత టాపిక్ కూడా కాదు. సో మీరు మీ ప్రాక్టీస్ కోసం మీరేం చేస్తారంటే ఒక క్వశ్చన్ రాస్తాను, నేను ఒక 2-3 క్వశ్చన్లు రాస్తాను, మీరు చేయండి మీ ప్రాక్టీస్ కోసం. -x - x². (2x + 3) divided by x² - 2x - 3. Next. X divided by x + 1 into x - 2 whole square. అంతే. నెక్స్ట్. (3x³ + 2x + 1 divided by x² into x² + 1. సో ఇవి సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు మీ బుక్ మీ నోట్ తీసుకొని కొంచెం ఓపిక చేసుకొని చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి. సో ఇవి చేసినారంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్, ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకు మనకి ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, క్యూబిక్ ఈక్వేషన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. క్యూబిక్ ఈక్వేషన్ వస్తే ఒక్క సెకండ్, సపోజ్ నేను పని చేస్తాను. ఫస్ట్ x + 1 హోల్ క్యూబ్ ఎంత వస్తుందో రాసుకుందామా. a + b హోల్ క్యూబ్, a³ + b³ + 3ab of a + b. సో x³ + 1 + 3x² + 3x. అంతేనా? ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినారనుకోండి, అంటే x³ + 3x² + 3x + 1 ఇలా ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినారు. దీనికి మనం రూట్స్ కనుక్కోవాలి. ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ క్యూబికే కదా ఆ పైన కూడా, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ మీరు ర్యాండమ్గా సబ్మిట్ చేసుకుంటూ పోండి. x = 1, x = -2, x = 2, x = -2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు x = ఫర్ టైమ్ బీయింగ్ -1 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం. ఫస్ట్ సపోజ్ x = -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? -1 హోల్ క్యూబ్ -1 వస్తుంది, -1 హోల్ స్క్వేర్, సో +1 వస్తుంది కాబట్టి +3, ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 0 వస్తుంది. అంతేనా? సో x = -1 అనేది ఒక రూట్, x = -1 అనేది ఒక రూట్ తెలిసిపోయింది. సో ఒక రూట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే హెరాన్స్ సింథటిక్ డివిజన్కి వెళ్ళండి.
హెరాన్స్ సింథటిక్ డివిజన్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ అన్నీ రాసుకోండి. కోఎఫిషియెంట్ ఏముంది, దీనిది 1 ఉంది, దీని కోఎఫిషియెంట్ 3 ఉంది. ఏ టర్మ్ మిస్ చేయొద్దు. ఎక్స్ క్యూబ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ కోఎఫిషియెంట్ 3 ఉంది. సో దాని తర్వాత కాన్స్టెంట్ వాల్యూ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకు వచ్చిన రూట్ ఎంత, ఎక్స్ ఈక్వల్ టు -1. సో ఫస్ట్ ఏం చేస్తారంటే జీరోని యాడ్ చేయండి. జీరోని యాడ్ చేస్తే ఎంత, 1. సో 1 ఇంటూ -1 చేస్తే ఎంత వస్తుంది, -1 వస్తుంది. సో 3 -1 ఎంత, 2. ఇప్పుడు మళ్ళీ 2 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, -2 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి, -1 అయిపోయింది. సో 1 - 1 ఎంత, 0. ఖచ్చితంగా 0 వస్తుంది, 100% 0 వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, దీన్ని ఎలా రాసుకుంటాం అంటే x² + 2x + 1 = 0. ఏమైంది, అది ఇందాక క్యూబిక్ ఈక్వేషన్గా ఉండింది, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ అయింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలో మనకు బాగా తెలుసు. ఓకేనా, అంతే, ఇంకా అంతకు మించి కాంప్లికేషన్స్ ఏముండవు ఇక్కడ. సో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఇదే చేయాలి. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చేస్తాం, సపోజ్ x³ - 3x² + 3x - 1 ఇలా ఏదో ఒక ర్యాండమ్ ఈక్వేషన్ ఇచ్చినాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం, x = 1 సబ్స్టిట్యూట్ చేద్దామా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1 - 3 + 3 - 1 ఎంత వస్తుంది, 1 - 1. సో 0 వస్తుంది. ఎక్కడైతే 0 వస్తుందో అదే మన రూట్. సో x = 1 అనేది ఒక రూట్ మనకు. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ హెరాన్ సింథటిక్ డివిజన్ కోసం వెళ్తాం. సో హెరాన్ సింథటిక్ డివిజన్లో x = 1 ఇక్కడ రాసేసుకుంటున్నాం. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ అన్నీ రాసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కోఎఫిషియెంట్స్ అన్నీ రాసుకోవాలి. ఒకవేళ ఒక టర్మ్ మిస్ అయింది అనుకోండి, దాన్ని 0గా పెట్టుకోవాలి. సో ఫస్ట్ x³ కోఎఫిషియెంట్ ఎంత, 1 ఉంది. దీని కోఎఫిషియెంట్ x² కోఎఫిషియెంట్ -3 ఉంది. నెక్స్ట్ x కోఎఫిషియెంట్ వచ్చేసి 3 ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చేసి -1 ఉంది. సో ఏం చేస్తాం, ఫస్ట్ 0 తీసుకొచ్చి యాడ్ చేస్తాం, 1 అవుతుంది. 1 ఇంటూ 1 రాస్తాము. సో -3 + 1 ఎంత, -2 అవుతుంది. 1 ఇంటూ -2 3 - 2 ఎంత, 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 సో 1 - 1 ఎంత, 0. సో ఇప్పుడు ఎంత వస్తుంది, x² - 2x + 1 = 0. సో దీన్ని మీరు రాసుకున్నారంటే x - 1 హోల్ స్క్వేర్ = 0 అవుతుంది. రూట్స్ వచ్చేసి 1, 1 అవుతాయి. అంతే, ఇంకా అంతకు మించి కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఇదే చేయాల్సింది ఉంటుంది, అంతే.